ఇది ఒక మంచి డైట్ రెసిపీ అండి. ఏంటి ఎలా చేశానో తెలుసుకోవాలంటే బ్లాగ్ మొత్తం చూడండి. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నాను. మీరు దాన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా డిన్నర్గా అయినా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన పాలకూర, అలాగే ఎగ్స్. మీరు ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా ఏంటి అనేది. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఓట్స్. ముందుగా మనం బౌల్లో 1, 2, 3, 4 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత అందులో టేస్ట్కి సరిపోను ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపోను కారం. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్తో చేస్తున్నాను. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. అలాగే తరిగిన పాలకూర యాడ్ చేస్తాను. అలాగే తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర. అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. అన్నిటినీ చక్కగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం, అన్నీ కలిసేలాగా. ఇది బ్రేక్ఫాస్ట్గా వేసుకున్నా, డిన్నర్గా వేసుకున్నా చక్కగా మీకు కడుపు అయితే నిండిపోతుందండి. హాయిగా తేలిగ్గా ఉంటుంది. నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ఆయిల్ వేసేసి ఆయిల్లో వేసేసుకుందాము. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత చక్కగా ఆయిల్ వేసాను. ఆయిల్ మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు. మనం ఆమ్లెట్కి ఎలాగైతే వేస్తామో అంత వేస్తే సరిపోతుంది. మంచిగా స్ప్రెడ్ చేద్దాము. ఇలాంటి ప్యాన్ దాంట్లో వేసుకుంటే చక్కగా వస్తుంది, అందుకని చెప్పేసి ఇందులో వేస్తున్నాను నేను. మీ దగ్గర నాన్ స్టిక్ ఉన్నా వాడండి. నేను నాన్ స్టిక్ వాడకూడదు అని చెప్పేసి అయితే కొన్ని ఐరన్వి, అలాగే మిగతావి స్టీల్వి అయితే వాడుతున్నాను. ఐరన్ దాంట్లో కూడా పులుపు వచ్చేవి వాడకూడదు, మిగతావి వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది మీరు పిల్లలకు కూడా పెట్టొచ్చండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చక్కగా దీంట్లో ఇది వేసేసుకుందాము. దీంట్లో ఆకుకూర ఉంది, ప్రోటీన్కి ప్రోటీన్ ఉంది. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెడితే చక్కగా కాలుతుంది. సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెడితేనే కాలుతుంది అనమాట. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, పైన కాలుతుంది కానీ లోపల కాలదు. కాబట్టి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసాను. వరకు వచ్చింది, చూద్దామా. మూత తీసి చూసారా, చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి తిప్పడానికి ట్రై చేద్దాము. కింద కాలినేమో చెక్ చేసుకుందాము. వావ్, చక్కగా అడుగనుకోకుండా అయితే వచ్చింది. ఇంకొంచెం సేపు ఉండిద్దాము అనుకుంటున్నాను. ఇంకొంచెం సేపు ఉంచిన తర్వాత తిప్పేస్తాను, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకనే. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం ఇప్పుడైతే దీన్ని చక్కగా తిప్పుకుందాము. వావ్, చూసారా ఎలా తిరిగిందో, మాడలేదు, విరగలేదు. ఇలాగే రావాలన్నమాట. ఇప్పుడు రెండో పక్క కూడా చక్కగా కుక్ చేసుకుందాం. మూత పెట్ట అవసరం లేదు, ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెడితే కొంచెం మెత్తగా అవుతుంది, లేకపోతే ఆ క్రిస్పీనెస్ని మనం మిస్ అవుతాం అనమాట. అందుకని రెండు పక్కల చక్కగా కుక్ అయిపోయిందండి. ఈ పక్క కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా ఎలా జారిపడిందో. ఆహా, చూడటానికి అద్భుతంగా ఉంది. పాలకూర, ఎగ్, అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజుకి మా బాబు బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ఆమ్లెట్ విత్ పాలక్ అనమాట. చాలా ఎమ్మిగా కనిపిస్తుంది కదా. మీరు కూడా మీ పిల్లలకి ఇలా హెల్తీగా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు వాడికి ఇచ్చేద్దాము. టేస్ట్ ఎలా ఉందో వాడిని అడుగుదాం.
పుష్కర్ ఇప్పుడు ఓట్స్ ఆమ్లెట్ విత్ పాలక్ అన్నమాట ట్రై చేయబోతున్నాడు. టేస్ట్ ఎలా ఉందో ఇదివరకు కూడా తిన్నావులే నువ్వు, అయినా మా వ్యూయర్స్కి తెలియదు కదా నువ్వు తిన్నావా లేదా అని, మా యూట్యూబ్ ఫ్యామిలీకి. సో టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. బాగుందా? ఉప్పు కారం సరిపోయిందా అన్నీ? ఓకే, నచ్చిందా? ఓకే. ఇది మా బాబుకి హాఫ్ ఇచ్చాను, నేను ఒక హాఫ్ తింటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. ఇది పూర్తిగా ఒకటి చాలా ఎక్కువ అనిపిస్తుంది. 1 ఎగ్తో చేస్తే ఓకే, నేను 2 ఎగ్స్తో చేశాను కాబట్టి వాడికి హాఫ్ నేను హాఫ్ తింటున్నామన్నమాట. మళ్ళీ సపరేట్గా కుక్ చేసే బదులు ఇలా ఒకసారి కుక్ చేసుకుని కూడా తినొచ్చు. ఇలా చేసుకొని తిన్నారంటే మీకు స్టమక్ చాలా ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది.